అండ్ రాజు గారు పక్కన ఉన్నారు. చాలా గ్రేట్ యాక్టర్. మా నాన్న మా నాన్న ఎగ్జాక్ట్లీ. సో అదే క్వశ్చన్ అండి. హౌ డు యూ ఫీల్ లైక్ ఎలా బాండ్ ఉండేది అండ్ ఆన్ సెట్ అండ్ ఆఫ్ సెట్? హానెస్ట్లీ నాకు ఫస్ట్ లో చూసినప్పుడు భయం వేసింది. ఫస్ట్ ఇంటరాక్షన్, అమ్మో ఆయన చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనేసి. నాకు తెలిసి పెద్ద టేక్స్ కూడా తీసుకోలేదు మేమిద్దరం, ఎందుకంటే అది చాలా న్యాచురల్ గా బిల్డ్ అయింది ఆ బాండ్. అండ్ ఐ స్టిల్ ఫీల్ లైక్ హీఈస్ లైక్ మై ఫాదర్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎనీ మెమొరీ లైక్ ఆఫ్ కెమెరా? ఆఫ్ కెమెరా నేను మామూలుగా ఇలా యాక్టింగ్ అలా అని అడిగేదాన్ని, బట్ మామూలుగా రియల్ లైఫ్ అడ్వైస్లు చాలా ఇచ్చారు. అవి నా అడ్వైస్లు కాబట్టి నాకు మాత్రమే. రాజు సార్ అండ్ చాలా మంది టెక్నికల్తో వర్క్ చేస్తున్నారు. హౌ డు యూ ఫీల్ అంటే అప్పటికి ఇప్పటికి అండ్ వాళ్ళతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్? ఎప్పుడైనా కొత్త తరం కానివ్వండి, పాత తరం కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటే మనం ఎదుగుతూ ఉంటాం. అప్పట్లో వాళ్ళు దే యూస్ టు బి మోర్ ప్రొఫెషనల్. అంటే బికాస్ ఆఫ్ ఫిల్మ్ కానివ్వండి, ఫిల్మ్ ఫార్మాట్ కాబట్టి ఎక్కడ అంటే అందరూ యాక్టర్ల దగ్గర నుంచి టెక్నీషియన్స్ దాకా అందరూ అలర్ట్గా ఉండేవాళ్ళు. మాకు అప్పుడు క్లాప్ బోర్డ్ ఉండేది. క్లాప్ సౌండ్, క్లాప్ ఇన్ అనగానే అందరూ అలర్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు క్లాప్ లేదు. సో మళ్ళీ వస్తుందని అనుకుంటున్నాను. బట్ యంగర్ జనరేషన్ వచ్చిన తర్వాత దే ఆర్ అంటే బికాస్ ఆఫ్ మనకు వెసులుబాటు వచ్చేసింది. ఇది డిజిటల్ ఫార్మాట్ వచ్చేసరికి దానికి మనకు అంటే ఫిల్మ్ అంత కాదు కదా, మనం ఎంతైనా ఎంతసేపు అయినా మనం తీసుకోవచ్చు. కాబట్టి టైం టేకింగ్ ఎక్కువ అయిపోతుంది లొకేషన్లో. అదొక్కటి కొత్త జనరేషన్ కనుక మార్చుకోగలిగితే ఎక్కువసేపు టైం ప్రొలాంగ్ చేయకుండా ప్రొడ్యూసర్లకు కూడా చాలా దే విల్ ఆల్సో బీ హ్యాపీ. సో బట్ అదర్వైజ్ ఇప్పుడు కొత్త జనరేషన్ దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ అండ్ చాలా అంటే స్క్రిప్ట్లు కూడా చాలా గొప్పగా ఆలోచించి రాసుకొని వస్తున్నారు. నేను అన్నీ అంటలేదు, బట్ మెజారిటీ పీపుల్ వాళ్ళు బాగా రాసుకొని వస్తున్నారు. పర్సనల్ క్వశ్చన్ సార్. చెప్పండి. సో మేడం గారు, మీరు అండ్ బాబు గారు ఒక సినిమా ఏమైనా ఛాన్స్ ఉందంటారా? కలిసి చేయడం అంటారా? కలిసి చేయడం అంటే ఛాన్స్ రావాలి, వస్తే తప్పకుండా చేస్తాను. అంటే థాట్ ఉందా సార్? నాకా? సార్ మీరు కల్పించారు నిజంగా. నాకు ఇప్పటిదాకా లేదు, కానీ మీరు కల్పించారు. మొన్నటిదాకా అందరూ మీరు మీ అబ్బాయి కలిసి చేస్తారా అంటే ఆపర్చునిటీ వస్తే చేస్తాను. మీరు ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇంక్లూజన్ ఇచ్చారు, మేడం గారు అని చెప్పేసి. బాగానే ఉంది. అంతకుముందు అందరూ మేడం మీరు కలిసి చేస్తారా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు మా అబ్బాయి వచ్చాడు కాబట్టి అందరూ మీ అబ్బాయి మీరు కలిసి చేస్తారని అడుగుతున్నారు. బట్ మీరు మాత్రం గొప్ప ఆలోచన, గొప్ప క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ. రాజు సార్, చెప్పండి సార్. కంగ్రాట్స్ ఈ మూవీ మొత్తం. నాకైతే అందులో ఒక సీన్ బాగా నచ్చింది. అంటే చెప్పొచ్చో లేదో, బట్ చెప్పండి, పర్లేదు, ఏం కాదు. అదే అంబులెన్స్ లో వచ్చే సీను. ఏదండి? అంబులెన్స్ లో వస్తున్నప్పుడు అంటే ప్రతి మిడిల్ క్లాస్ తండ్రి ఆ సిచ్యువేషన్ లో ఎలా ఫీల్ అవుతారో అర్థమైంది. అండ్ అది చాలా అంటే నిన్నటి వరకు చదువుకుని డాక్టర్ అవుతానన్న అమ్మాయి ఈ రోజు అలా వచ్చేసరికి సో అంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది అక్కడైతే. సో అండ్ పర్సనల్ గా ఇంకోటి ఏంటంటే మీరు చాలా మూవీస్ చేస్తుంటారు, చిన్నది పెద్దది ఏది అనకుండా. సో అంటే క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు మెయిన్ గా ఏ పాయింట్స్ ఎలివేట్స్ ఉంచినట్లు చూస్ చేసుకుంటారు మీరు? సార్, ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది. దానికి ఒక అంటే కథకి ఏ మాత్రం నేను తోడ్పడగలుగుతాను అన్నది ఆలోచిస్తాను. అందులో ఆ చేసే సీన్స్లో ఎమోషనల్ అంటే ఏ ఎమోషన్ అయినా కానివ్వండి, హాస్యం కానివ్వండి, ఇటు రౌద్రం కానివ్వండి, ఏ ఎమోషన్ అయినా, ఈ శోకం కానివ్వండి, ఏదైనా ఉందా లేదా, అది క్యారీ అవుతుందా లేదా, అది నేను రేపు పొద్దున్న చేసేటప్పుడు పర్ఫామ్ చేసేటప్పుడు సినిమాకు తోడ్పడుతుందా లేదా, ఇవి ఆలోచిస్తాను. అలాగే ఇప్పుడు నేను చేసే దాంట్లో ఎక్కువ శాతం ఈ శోకం, బాధ ఎక్కువగా ఉంటున్నాయి. సో అది నేను క్యారీ చేయగలుగుతున్నాను లేదా, ఎఫెక్టివ్గా క్యారీ చేస్తున్నాను లేదా, అదొకటి ఆలోచిస్తాను. అండ్ ఇందాక ఎవరు అడిగారు, సుమయ్య గారికి మీకు ఎలా ఉంది ఆఫ్ ది కెమెరా మీకు అని. నేను ఒక సీన్ అప్పుడు ఈవిడతో ఏదో చెప్పాను, అమ్మ ఎమోషనల్ సీక్వెన్స్ గురించి. ఈవిడ నడుచుకుంటూ సెట్లో ఏదో ఆలోచిస్తూ అలా వెళ్ళిపోయింది. ఏంటి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అంటే అంత కాన్సన్ట్రేషన్ పెట్టింది ఆ క్యారెక్టర్ కోసం. నేనేదో చాలా క్యాజువల్గా ఏదో సీక్వెన్స్లో ఆ ఎమోషన్ ఎలా పండించాలమ్మా ఏంటి అన్నది ఏదో మాట్లాడాను. షీ టుక్ ఇట్ వెరీ సీరియస్. అండ్ అలా ఇంకా తర్వాత నాతో మాట్లాడలేదు, పక్కన మీనా గారితో కూడా మాట్లాడలేదు. అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది. ఆ బావి దగ్గర తిరుగుతుంది. ఏంటి ఈవిడ ఏం చేస్తుంది,
అంటే నేనేమన్నా తప్పు మాట్లాడానా? నేను మామూలుగానే చెప్పానే. బట్ ఏంటని నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత చూస్తే ఎలా చెయ్యాలా? ఏంటి అన్నది ఆలోచించుకుంటుంది. ఓహో! షీ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ హర్ యాక్టింగ్ కెరియర్. అండ్ సీ మామూలుగా ప్రొడక్షన్‌లోకి వచ్చినప్పుడు, ప్రొడ్యూసర్‌గా వచ్చినప్పుడు, స్టోరీ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ప్రొడ్యూసర్ ఎక్కువ డామినేట్ చేస్తారు సినిమా చేసేటప్పుడు. అమ్మో! ఖర్చయిపోతుంది, టైం అయిపోతుంది. కాబట్టి తొందరగా వైండ్ అప్ చేద్దామని. నో, నో. షీ నెవర్ ఫెల్ట్ లైక్ థట్. ఆ సీన్ ఈరోజు ఫినిష్ కాకపోతే రేపు చేద్దాం. రేపు చేయడం అంటే మాటలా? ఇంకో రోజంటే క్లింగ్ అనే మీకు తెలుసు బడ్జెట్‌లో ఎలా. బట్ షీ నెవర్ బ్యాక్డ్ ఔట్. దట్స్ హర్ కమిట్మెంట్ అండ్ ఐ అప్రిషియేట్ హర్ ఫర్ దట్. వెరీ గుడ్. అండ్ అంటే కంప్లీట్ విలన్ రోల్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అంటే చాలా మంది మీకు కూడా టెస్ట్లు వచ్చాయండి. సో ఎప్పుడు వచ్చే అవకాశం ఉందా? సార్ మీరు ఎలాగైతే కోరుకుంటున్నాను నేను కూడా చాలా బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులైంది నేను చేసి. ఈసారి చేసినప్పుడు చాలా డిఫరెంట్‌గా చేస్తాను. ఐ విల్ రిక్వెస్ట్ మై డైరెక్టర్ ఆల్సో ఒకసారి కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టి ఆయనకు ఒకసారి 2 సార్లు పెర్ఫార్మ్ చేసి ఇంకొక కోణంలో ఎలా ఉంటే బాగుంటుంది అన్నది కూడా చూపించి ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. చాలా చాలా ఎఫెక్టివ్‌గా ఉండే విలనియే చేస్తాను. థ్యాంక్ యూ. వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ. సుమయ్య గారు. సో అంటే చాలా పాజిటివ్‌గా వెళ్తుంది. బట్ ఈ జర్నీలో మీరు నేర్చుకుంది ఏంటి? యాస్ ఎ యాక్టర్‌గా, ఆర్టిస్ట్‌గా బావుందా? లేకపోతే ప్రొడ్యూసర్‌గా బావుందా? ఈ రెండిట్ల మధ్యన డిఫరెంట్ ఏం నేర్చుకున్నారు? డెఫినెట్లీ యాజ్ అ ఆర్టిస్ట్ నేను చాలా నేర్చుకున్నాను. పెద్ద పెద్దవాళ్ళు రాజీవ్ గారు అండ్ దామని గారు అండ్ మీనా కుమారి గారు, కమల్, ఎవ్రీవన్. అంటే వాళ్ళు ఎందుకు ఈ స్టేజ్లో ఉన్నారు. ఇట్స్ జస్ట్ నాట్ లైక్ దట్ ఏదో కెమెరా ఉంది కదా, ఏదో చేశారు కదా నో. ద కమిట్మెంట్, ఒక వాళ్ళకి ఇచ్చిన ఒక క్యారెక్టర్ గురించి చేసే హోంవర్క్ అవ్వచ్చు, లేదంటే ద సీరియస్నెస్ టువర్డ్స్ దేర్ రోల్. సో నేను అంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్ ఏదో కెమెరా ముందు వచ్చి నీకు నచ్చిన డైలాగ్ ఇచ్చిన డైలాగ్ అలా చెప్పేసి వెళ్ళిపోకూడదు. ఇవన్నీ నేను చాలా బాగా నేర్చుకున్నాను. అండ్ షూటింగ్స్ ఇప్పుడు సినిమా తర్వాత కూడా నా రిలేషన్ విత్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఈస్ గుడ్, టేకింగ్ ఫార్వర్డ్. నాకు ఎప్పుడైనా కూడా జస్ట్ ఫోన్ కాల్ అవే ఏమన్నా హెల్ప్ కావాలన్నా, యాక్టింగ్ వైజ్, ఎనీ అడ్వైస్ వైజ్ నాకు ఒక పెద్ద ఫ్యామిలీ దొరికింది. అండ్ ఎవ్రీ వన్ ఈస్ వెరీ సీనియర్ ఆర్టిస్ట్. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ బిగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫర్ మీ. అండ్ ప్రతి ప్రొడ్యూసర్ అంటే స్టార్టింగ్ సినిమాకి వచ్చేటప్పుడు మేము నెక్స్ట్ సినిమాలు చేస్తాం అది అంటారు. జస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూసింగ్ చేస్తామంటే దానిలోకి వెళ్ళమంటారు. మీరేం చెప్తారు? నా నెక్స్ట్ ఫిలిం పద్మావతి ప్రియ గోవింద అండి. ఇట్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండ్ ప్రీ ప్రొడక్షన్లో ఉంది. రవితేజ గారు అన్నట్టు పోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామా, సినిమా చేస్తాం, హిట్ అయ్యిందా మళ్ళీ సినిమా చేస్తాం. సినిమా కాకుండా ఏం తెలుసు చెప్పండి. ఇన్ని కష్టాలు పడింది ఒక సినిమా చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఇంత రిస్క్ తీసుకుంది కూడా ఒక సినిమా చేసి వెళ్ళిపోవడానికి కాదు. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, నాకు ప్రొడక్షన్ సైడ్ అండ్ ఆర్టిస్ట్ సైడ్ ఎవ్రీ వన్ ఇస్, ఐ హ్యావ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ నౌ to just go to them and ask help and advice everything. I feel like I am so blessed. In oka first cinema ke naku inta strong pillar lanti persons are there. I am so blessed andi. హాయ్ సుమయ్య గారు, Hi, దిస్ Lord. ఈస్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాక్ తెలుగు. Yeah. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది మెడికల్ మాఫియా గురించి కదా మూవీ. సో ఈ కథ రాయడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ ఏంటి? నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు కోవిడ్లో నాకు ఒక డ్రీమ్ కంటిన్యూస్గా వచ్చింది. ఒక చిన్న బాబు ఒక హెల్ప్ అడగడం, ఒక ప్రెగ్నెంట్ లేడీ, అలా ఒక 30 days హాంటింగ్ అయిన తర్వాత డ్రీమ్ నేను ఐ టుక్ ఇట్ టు ద పేపర్ మీద పెట్టి, సో నాకు యాజ్ అ ప్రొడ్యూసర్గా అప్పుడు అనుకోలేదు, బట్ ఇలాంటి ఒక స్టోరీ రావాలి యాజ్ ఎ ఆడియన్ వ్యూలో నేను అనుకున్నాను. మేబీ అందరికీ అవేర్నెస్ వచ్చేది రావాలి. సినిమా హ్యాస్ పవర్ఫుల్ రోల్ టు ప్లే ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. మనకు బాధ వచ్చినా బాధకు తగ్గట్టు ఒక పాట పెడతారు, ఒక స్టేటస్ పెడతారు. ఆ స్టేటస్ ఎక్కడి నుంచి వస్తుంది? సినిమా నుంచి వస్తుంది. సంతోషం వచ్చినా అంతే, పెళ్ళి, సాంగ్స్, ఎవ్రీథింగ్. చాలామంది సినిమా అంటే చాలా కొంతమంది తక్కువగా చూస్తారు, సినిమా వాళ్ళ అని. సినిమా లేకపోతే మీ లైఫ్లో ఏది లేదు. కంపల్సరీ సినిమా మనుషులు, సినిమా వాళ్ళు లేకపోతే మీ ఇంట్లో ఏ పార్టీలో సాంగ్స్ అయినా మా సాంగ్సే కావాలి.
ఆ ఎండ్ ఆఫ్ ద డే సినిమా వాళ్ళే అంటే ఇది నాకు ఒక కాల్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, మీ సినిమా వాళ్ళు అన్నారు. మా సినిమా వాళ్ళు అంటే, మా సినిమా వాళ్ళు లేకుండా ఒక ఈవెంట్ ఊహించండి. ఒక అంటే ఎవ్రీ పార్టీ, ఎవ్రీ పొలిటికల్, ఎవ్రీ బర్త్‌డే, ఎవ్రీ మ్యారేజ్ సినిమా పాట లేకుండా ఊహించండి. ఒక పెళ్లి పుస్తకం వాళ్ళు ఆల్బమ్ గూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏవైనా గూడా కావచ్చు. ఒక సినిమా లేకుండా ఊహించండి. వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే బ్రహ్మానందం గారు గావాలి. అంటే ఇక్కడ షాప్ ఓపెనింగ్స్‌కి మేము కావాలి. తర్వాత ఒక బ్రాండ్ ప్రమోషన్ చేసేకి సినిమా వాళ్ళు గావాలి. వాళ్ళు వేసుకున్న బట్టలు లాంటివి వేసుకోవాలి. వాళ్ళ మేకప్, హెయిర్ ఎవ్రీథింగ్ వి ఆర్ యూజ్డ్. అంటే ఇట్స్ సర్వీస్. యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు ఒక జై జవాన్ జై కిసాన్. ఆ తర్వాత ఆ జై జవాన్ జై కిసాన్ కూడా వాళ్ళకు తీరిక దొరికితే అలసట వస్తే చూసేది ఫోన్ పట్టుకొని ఒక సాంగ్, ఒక సినిమానో, ఒక జోకో. సో ఇంతమందికి ఎంటర్టైన్ ఇచ్చే మేము ఎండ్ ఆఫ్ ద డే కొంతమంది చాలా చులకన చేసి మాట్లాడతారు. నో, మేము లేవు అంటే మీ జీవితంలో నవ్వు లేదు, మేము లేకపోతే మీ ఎమోషన్కి ఒక అర్థం లేదు. అది అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మూవీలో ఎనీ మూవీ హీరోయిన్ చనిపోయింది అంటే తెలుగు ఆడియన్స్ తీసుకోలేరు. సో ఈ ఒకసారి ఆలోచించారా? అంటే నెక్స్ట్ కథ ఎలా ఉన్నా కానీ హీరోయిన్ చనిపోతుందంటే యాక్సెప్ట్ చేయలేరు తెలుగు ఆడియన్స్. నేను ఇక్కడ హీరోయిన్, హీరో అలా రాయలేదండి. ఒక స్టోరీ ఈజ్ ద హీరో. స్టోరీ అన్నదే హీరో ఎక్కడైనా కూడా. అక్కడ హీరోకి యాక్సిడెంట్ అవుతుందా, చనిపోతుందా అంటే ఆ స్టోరీ డిమాండింగ్. ఐ డోంట్ మైండ్. చాలా మంది అడిగారు, నువ్వు ప్రొడ్యూసర్ కదా, నీ ఎలివేషన్స్ అలా ఉండాలి, ఇలా. ఎలివేషన్స్ కోసం సినిమా తీయకూడదు. ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి. యాజ్ ఆడియన్ నేను ఒక సినిమా చూసినా కూడా నాకు ఒక మంచి కంటెంట్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఉండాలి. అంతేకాని నేను ఇందాక చెప్పినట్టు నాకు చాలా బాధ్యత ఉంది యాజ్ అ ప్రొడ్యూసర్గా టు గివ్ అ నైస్ స్క్రిప్ట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై ఎలివేషన్స్ ఆర్ క్యారెక్టర్ చనిపోవాలంటే చనిపోవాలి అంతే. రాజీవ్ గారు, మీరు ఎన్టీఆర్ గారు చేశారు, వాళ్ళు ఇప్పటికీ హీరోగా మంచిగా స్టార్డమ్ కొనసాగిస్తున్నారు, మీరేమో ఫాదర్ రోల్స్కి వచ్చేసారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే ట్రాన్సిషన్ ఎప్పటికైనా ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి ట్రాన్సిట్ అవ్వాలి కదా. ఆ ఫేజ్లో ట్రాన్సిషన్లోకి చక్కగా ఫాదర్ రోల్స్లోకి వచ్చాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం అనబడిన తర్వాత జనాలు అరే బాగున్నారు మీరు, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ది 10 ఏళ్ళు తొక్కారు కాబట్టి మళ్ళీ కొత్తగా ఆలోచించవచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ అంటున్నారు. అంటే నేను ఇప్పుడు చెప్పాలంటే ఎలాంటి ఏజ్లో ఉన్నానంటే, నేను ఇప్పుడు ఒక యంగ్స్టర్ చేయగలిగేది రోల్స్కిను, అంటే మరీ యంగ్ కాదు, కొంత అటువైపు ఇప్పుడు ఫాదర్ రోల్స్ రెండు కన్విన్స్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాను. సో ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఐ హ్యావ్ టు బీ బిజీ. అంటే ఏదో వస్తే ఏదో వచ్చింది చాలా ఇదిగా చేద్దాం అనుకుని అది ఎలాగో చేసే ప్రాసెస్లో వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ డూయింగ్ యాజ్ ఫాదర్, బాబాయ్, ఇంకోటి అన్ని రకాలుగా. ఇప్పుడు నేను లవ్ స్టోరీలో బాబాయ్ క్యారెక్టర్ నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అంటే అందరు తిట్టుకున్నారు బాగా. సో అది అంటే అంత మంచి ఆపర్చునిటీ రావడం అంటే ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ లేకపోతే రాదు కదండి. లేదు నేను ఇలాంటివే చేస్తాను బిగుసుకుని కూర్చుంటే. నారపులో అంతే, అంత రగ్గడ్గా అంత ఇదిగా ఉండడానికి ఆ క్యారెక్టర్ అవన్నీ ఆ ట్రాన్సిషన్లోకి వెళ్తే తప్ప నాకు అది రాదు కదండి ఆపర్చునిటీ. సో నాకు ఆ ఆపర్చునిటీ నిజంగా చాలా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మీరు ఎన్టీఆర్ గారితో సినిమా ఎప్పుడు చేస్తారు? నిజంగా తెలియదండి. అంటే ఆపర్చునిటీ వస్తే తప్పకుండా చేస్తాను. హాయ్ అండి, సుమన్ గారు. ఇప్పుడు ఏమైనా నిన్న కాకుండా ఇప్పుడు ఇంకేమైనా థియేటర్స్ ఏమైనా పెరుగుతున్నాయా? డిజిటల్ రైట్స్ అయిపోయినాయా లేదా? డిజిటల్ రైట్స్కి నాకు నిన్నటి నుంచి యాక్చువల్లీ మంచి ప్రైస్తో కాల్స్ వస్తున్నాయండి. అండ్ థియేటర్స్ వైజ్ పెంచారండి. ఒక 10 థియేటర్లు పెరిగాయి. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇవాల్టి నుంచి మోర్ ఉమెన్ క్రౌడ్ వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో హాస్పిటల్ ఎవరన్నా ఉంటే ఫస్ట్ టెన్షన్ అయ్యేది ఒక ఉమెనే. ఒక తల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేదంటే కూతురు కావచ్చు. ఫస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఈజ్ ఒక అమ్మాయి ఇంట్లో.
అది ఏ రకంగా అయినా కూడా అది అమ్మాయి మీదికే వస్తుంది. ఆ స్ట్రెస్ తీసుకునేది కూడా తనే. ఆఖరికి వాళ్ళ పుస్తలు కూడా తాకట్టు పెట్టి ఒక పర్సన్ ని వాళ్ళ భర్తని, వాళ్ళ కొడుకుని కాపాడడానికి కోసం ఆడవాళ్ళే వస్తారు. సో ఈ సినిమా కూడా ఆడవాళ్ళు ముందుకొచ్చి చూడాలని కోరుకుంటున్నా. రాజీవ్ గారు, మన కోవిడ్ టైం సామాన్యులు చితికిపోయారు. సో అలాంటి లైన్ తీసుకుని వచ్చి ఈరోజు సినిమా మన ముందుకు తీసుకుని వచ్చారు. అందులో వన్ ఆఫ్ ది పార్ట్ మీరు అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది? ఇలాంటి సినిమాలు ముందు ముందు ఎంత అవసరం? ముందు ఎంతవరకు అవసరం? చాలా అవసరం అండి. అంటే ఏదైనా కానీ మనల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. అంటే అప్పట్లో అది ఎడ్యుకేట్ చేసే విధంగాను సెల్ఫ్ రియలైజేషన్ కూడా పనికొస్తుంది. అరే ఒకవేళ మనం తప్పు చేసి ఉంటే ఆ టైంలో, అంటే కొన్నిసార్లు మనుషులు ఆ టైంలో దొరికిందని చెప్పేసి ఎక్స్‌ప్లాయిట్ చేసి ఉంటారు కదా! సో అది తప్పని కూడా ఫీల్ అయ్యేలాగా ఈ సినిమా డెఫినెట్‌గా పనికొస్తుంది. ప్లస్ ఆ టైంలోనో ఆ తర్వాత టైమ్ జోన్ తర్వాత అయిపోయిన తర్వాత ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పడం కూడా ఎడ్యుకేట్ చేయడం కదా జనాల్ని. సో డెఫినెట్‌గా అదొకటి. ప్లస్ పేరెంట్స్ కానివ్వండి, అందరూ కానివ్వండి ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతారు. ఏం జరిగింది ఒక అమ్మాయికి అని చెప్పేసి, ఎంత ఫైట్ చేసింది మెడికల్ దీంట్లో మాఫియాలో అని చెప్పేసి. సో ఇట్ ఈస్ రియలీ అవసరం అండి ప్రతిదీ. ఇదొకటే కాదు. అంటే మొత్తం అంతా ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో మన సిస్టంలో, మన ఇండియా ఉండే సిస్టంలో ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఎత్తి చూపించగలిగితే డెఫినెట్‌గా డౌన్ ది లేన్ ఇంకో 10 yearsలో వి విల్ బీ ది అంటే మన ఇండియా వచ్చి నంబర్ 1 పొజిషన్‌లో ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు డెఫినెట్‌గా అవసరం. నాట్ ఓన్లీ మెడికల్, అన్ని రకాల సిస్టమ్స్ నుంచి, బ్యాక్ డ్రాప్స్ నుంచి తీసుకొని పాయింట్స్ తీసుకొని చేస్తే డెఫినెట్‌గా చాలా బాగుంటుంది. సౌమ్య గారు, బడ్జెట్ పెరిగిందన్నారు. అంటే మీరు అనుకున్న బడ్జెట్ పెరిగిపోయింది మీ మదర్ చెప్పారు ఇప్పుడే. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఒక ఫస్ట్ సినిమా తోటి ఎక్కడెక్కడ పెరగడానికి కారణం ఏంటని మీరు గమనించారా? నెక్స్ట్ సినిమాకి ఎలా? ఇప్పుడు నాకు అన్ని అర్థమేనండి. అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఉత్తినే పెరగలేదండి. ఎందుకంటే రతన్ గారు ఉన్నారు. అండ్ స్టోరీ రాసుకున్నప్పుడు మనం మనకున్న రిసోర్సెస్తో, మనకున్న తెలిసిన వాళ్ళతో ఊహించుకొని రాసుంటాం. తర్వాత వెన్ వి డిస్కస్ విత్ డైరెక్టర్ అండ్ వాళ్ళ ఒక మైండ్ సెట్లో ఒక క్యారెక్టర్. ఇప్పుడు రాజీవ్ గారు ఉన్నారు. ఎవ్రీ ఆర్టిస్ట్ మీరు చూస్తే సప్తగిరి గారు అండ్ అజయ్ ఘోష్, ఎవ్రీ వన్ ఈజ్ అ వెరీ బిజీ ఆర్టిస్ట్ హియర్. వాళ్ళ డేట్స్ దొరకడం అండ్ వాళ్ళని అగైన్ ఫ్లైట్స్ వేసి ఇక్కడికి పిలిపించి ఆమెని గారు ఎవరైనా కూడా ఐ రెస్పెక్ట్ దేర్ టైమ్ అండ్ అట్ వాళ్ళ టైమ్ అండ్ వాళ్ళ వాల్యుబుల్ అపాయింట్మెంట్ కోసం ఇచ్చామండి. ఇట్స్ నాట్, నేను ఏదో ఫేవర్ చేయలేదు ఎవరికి ఇక్కడ. అండ్ డిఓపి రాజ్ తోట గారు, అగైన్ హీఈస్ అ వెరీ బిగ్ ఫిలిం మేకర్. సో ఇంతమంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం బడ్జెట్ పెరిగిపోతుందండి. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో ఈ సినిమాకి రిలీజ్ ముందు కొన్ని కాంట్రవర్సీస్ జరిగినాయి మీ మీద. సో ఒత్తిడిగా లోనయ్యారా రిలీజ్ ముందు ఇలా జరగటం ఏంటని చెప్పి? సో అది క్లారిటీగా ఎవరు చెప్పగలరా అసలు? నేను ఇప్పటి వరకు చాలా చాలా ప్లాట్ఫామ్స్ లో చెప్పానండి. అండ్ దిస్ ఈస్ మై సక్సెస్ మీట్. లెట్స్ టాక్ అబౌట్ మై సక్సెస్ అండ్ అవర్ హోల్ డియర్ ఉమా సక్సెస్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ సో యూ సో డైరెక్టర్ మచ్. గారికి నా క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇందాక మీరు ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ మీకు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం రిలీజ్ అయిన హోమ్ టౌన్ కూడా చాలా మంచి సక్సెస్ రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు డియర్ ఉమా కూడా మంచి రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్. అది కూడా సమాజానికి ఇప్పుడు అవసరం, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్ చూపించారు. సో మీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా డెఫినెట్గా మంచి పాయింట్ తోటి ఒక మంచి సినిమాలో ఒక పార్ట్ అవ్వడం నిజంగా ఆనందం కదండి. సో ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలి అంటే ఇప్పుడు ఉన్న దానికంటే 2-3 రెట్లు ఇంకా ఊపందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అన్నట్టు థియేటర్కి ఎవరు రావట్లేదు, డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, మీరు ఇప్పుడు ఇది అయిన తర్వాత డెఫినెట్గా జనాల్లోకి వెళ్తుంది కదా టాక్. అంటే సినిమా గురించి మీరు రాస్తారు, లేకపోతే మీరు చెప్తారు ఇంకోటి. సో నమ్మకం ఏంటంటే డెఫినెట్గా మంచి పాయింట్తో వచ్చిన సినిమాని ఆదరించడం జనాలు ఎప్పుడూ చేస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా జరుగుతుందని గట్టి నమ్మకం. సుమయ్య గారు, అంటే ఈ ఐపీఎల్ మూలన అనుకున్నంత ఓపెనింగ్స్ రావట్లేదు అనుకుంటున్నారా? మీరేమైనా అనుకుంటున్నారా మూవీస్ మీద?
ఐపీఎల్ అనేది ఉందండి డెఫినెట్లీ. బికాజ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు వాచ్ క్రికెట్. మన కంట్రీ ఇస్ లైక్ క్రికెట్ అంటే మై సెల్ఫ్ ఆల్సో, మై ఫ్యామిలీ ఆల్సో సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్యూ అవర్స్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో ఉంటుంది. అంతేగాని నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ 100%. ఎందుకంటే అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవ్వరు ఆడరు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నౌ చాలా మంది ఫిలిమ్స్కి ఇట్స్ స్కోర్ అంతా మొబైల్ వస్తుంది, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటారు. 100% ఉంటుంది అని నేను చెప్పను, కానీ ఎంతో కొంత ఉంది, బట్ నాట్ 100%. ఓకే. స్క్రీన్స్ ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా ఏపీ తెలంగాణలో కొన్ని రూరల్ ఏరియాస్? మొన్న గుంతకల్ నుంచి కాల్ వచ్చింది మాకు ఇంకొక థియేటర్ కావాలి అనేసి. నిన్న నైట్ కూడా మా తమ్ముడికి కాల్ చేసి ఇంకొక థియేటర్ కావాలని వాళ్ళ థియేటర్ వాళ్ళే కాల్ చేస్తున్నారు స్వతహాగా. సో వీఆర్ ఇంక్రీజింగ్ అండి. రాజీవ్ గారు, ఎవరితో బాగా కష్టం అనిపించింది మూవీ షూటింగ్ టైం? ఎవరితో నిజంగా కష్టం అనిపించలేదు. ఎందుకంటే ఈయనేమో వచ్చి అసలు నాకు ఇంతవరకు ఏ సెట్ లో ఇవ్వనంత కంఫర్ట్, ఎవరు ఇవ్వనంత కంఫర్ట్ తోటి ఆయన రాజేష్ గారు వచ్చి సార్ 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 అంటుంటే నాకు అయ్యి బాబోయ్ ఏంటి ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి, ఈయన ప్రతిదానికి నన్ను సార్ అంటున్నాడు ఏంటి, రాజీవ్ గారు అంటే సరిపోతుంది కదా సార్ సార్ అలాగే సార్ అలాగే సార్, నేను ఏదో చెప్పాను అనుకోండి సార్ ఇలా చేద్దామా ఇలా ఏదో అంటే అలాగే సార్ సార్ ఓకే సార్, కానీ అది ఒక్కసారి ఆలోచించండి సార్ ఇంత అంటున్నాడు ఏంటి బాబోయ్ అని నాకు అదొక అంటే నాకు ఇవ్వాల్సిన దానికంటే కంఫర్ట్ ఎక్కువ ఇచ్చేసాడు డైరెక్టర్ గారు. అలాగే పక్కన కూతురు వేషం వేస్తున్న హీరోయిన్ కూడా, ప్రొడ్యూసర్ కూడా, షీ గేవ్ మీ అన్ని రకాల కంఫర్ట్లు. అంటే సార్ అనుకుంటూ మాట్లాడడం, పైగా కలిసి సీన్ లో యాక్ట్ చేయడం. ఎప్పుడైనా యాక్టర్స్ కలిసి చేస్తేనే బాగుంటుంది సీక్వెన్స్, లేకపోతే నేనెందుకు నా డైలాగ్ నేను చెప్పి ఆవిడ డైలాగ్ ఆవిడ చెప్తే అది ఎంతసేపు ఆ డిస్టెన్స్ లోనే ఉంటాయి, కరెక్ట్ గా పలకదు, ఆ సీన్ పండదు. సో షీ ఆల్సో, నేను ఒకవేళ ఏదైనా కొంచెం నాకు తెలిసిన దీంట్లో ఆవిడకి ఏదైనా అలా కదమ్మా ఇలా అంటే తను యాక్సెప్ట్ చేయడం, తను కూడా వచ్చి నాకు ఏదో ఒకటి చెప్పడం, ఇవన్నీ కలిసి అందరం కలిసి చేయడం తోటి ఇట్ వాస్ వెరీ నైస్. నాకు ఎక్కడ పొరపాటును కూడా డిస్కంఫర్ట్ అన్నది పొరపాటు లేదు ఈ ప్రొడక్షన్ లో. సుమయ్య గారు, కంగ్రాట్స్ అండి, చాలా బాగుంది సినిమా. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మ్యూజిక్ కానీ రాజీవ్ కనగల్ గారి యాక్టింగ్ కానీ ఒక మంచి సినిమా తీశారండి, చాలా బాగుంది మూవీ. Thank బట్ you so ఇండస్ట్రీ much. నుంచి మీకు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అవ్వచ్చు, ఇండస్ట్రీ మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే ఈ సినిమా మీ యాక్టింగ్ మీద అవ్వచ్చు, ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఫస్ట్ షో చూసిన తర్వాత కాల్ చేసి అస్సలు మేము బిలీవ్ చేయలేదు, ఏదో సినిమా తీస్తున్నాం ఏదో ఉంటుంది అనుకున్నాం, కానీ బట్ పెద్ద సినిమాకి తీసిపోకుండా చాలా నీట్గా ఉంది. అండ్ యూ ఆల్సో యాక్టెడ్ సో వెల్. అండ్ స్పెషల్లీ రాజీవ్ గారిది నాది అది చాలా న్యాచురల్గా వచ్చిందని అందరు చెప్పారు. అండ్ మోర్ ఓవర్ నాకు కాల్ చేసి ఎమోషనల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతే సార్. రాజు గారు, జీ అయిపోయారు మీరు కానీ, సుమ గారు కానీ, మీ అబ్బాయి కానీ, హీరో గారు, ఈ ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైనా చేసే అవకాశం ఉంది? మీరు ప్రొడ్యూస్ చేస్తారేంటి? మేము చూస్తాం సార్. మీరు సార్ తప్పకుండా, అంటే ఒకవేళ ఆపర్చునిటీ వస్తే గనక అలాంటిది, ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ అది కావాలి, ఆ రిక్వైర్మెంట్ ఉంది అంటే డెఫినెట్ గా చేస్తాం. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా మా ఫాదర్ దగ్గర నుంచి మేము కూడా అలాగే కదా కలిసి చేసింది. సో ఉంటే డెఫినెట్ గా చేస్తాం. యాక్చువల్లీ మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా మందికి మంచి ఒక సర్వీస్ చేశారు, దాన్ని అక్కడ ఆగిపోయింది. మీరు ఏమన్నా అంటే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మొన్న లాస్ట్ ఇయరే అనుకున్నాను ఇన్స్టిట్యూట్ మళ్ళీ స్టార్ట్ చేయాలి, రీఓపెన్ చేయాలని చెప్పేసి. బట్ ఏం చేయాలన్నా కానీ నా టైం కావాలి. నేను ఐ హ్యావ్ టు, అది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనల్ని నమ్మి వస్తారు. ఆ టీచింగ్ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే నేను కనీసం వారానికి 2 రోజులు లేదా 3 రోజులైనా క్లాసులు తీసుకోవాలి. కనీసం 2 రోజులన్నా నేను థియరీ చెప్పాలి. మిగతా చాలా మంది టీచర్స్ ఉన్నారు, బోల్డంతమంది డాక్టరేట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్మేట్స్, వాళ్ళందరినీ నేను తీసుకురాగలను. బట్ టైం అన్నది నేను పెట్టాలి. నేను ఐ హ్యావ్ టు బీ దేర్. సో నేను ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు ఎందుకు సడన్ గా ఊపందుకున్నాను. సో ట్రావెల్ చేస్తున్నాను, అటు ఇటు ట్రావెల్ చేస్తున్నప్పుడు అటువైపు కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకోండి, ఇబ్బందులు పడతాం. మళ్ళీ అన్నిట్లో మళ్ళీ కలిసిపోయినట్టు ఉండకూడదు. సో నేను గొప్పగా పేరు తీసుకురాలేకపోయినా ఉన్న పేరు చెడగొట్టకూడదు. మా నాన్న మా అమ్మది చాలా మంచి పేరు, అది చెడగొట్టకూడదు. అందుకని మళ్ళీ ఆగుతున్నాను.
somewhere sometime I'll start again. ఇటు వెబ్ సిరీస్ చేస్తున్నారు, మొన్ననే హోమ్ టౌన్ చాలా మంచి రిసీవింగ్ వచ్చింది, ఇప్పుడు డియర్ ఉమా మంచి హిట్ అయింది, మంచిగా ఉంది. సో నెక్స్ట్ ఏంటి సార్ ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏంటి? పెద్ద ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు జటాధార ఒకటి చేస్తున్నాను సుధీర్ బాబుది, అలాగే విశ్వంభర చిరంజీవి గారితో అదొకటి జరుగుతుంది, అలాగే సత్యదేవ్ గారితో ఒక సినిమా జరుగుతుంది. సో అలాగే లిటిల్ హార్ట్స్ అని చెప్పేసి ఇంకో సినిమా ఒకటి, అది ఆల్మోస్ట్ ఆల్ అంటే మా షూటింగ్ పార్ట్ అయిపోయింది, డబ్బింగ్ ఒకటి మిగిలింది. మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్ విశ్వంబర చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. అంటే నా యాక్టింగ్ కెరియర్ లో నేను చాలా డిఫరెంట్ రోల్ చేశాను అని చెప్పుకోవడానికి డెఫినెట్ గా చాలా బాగుండే రోల్. అండ్ అది కూడా ఐఎమ్ లక్కీ, నేను చిరంజీవి గారి కాంబినేషన్ లో చేయడం నా అదృష్టం. సో నా రోల్ ఎస్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉందనుకుంటా, అందుకే రిలీజ్ కూడా చాలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. నాకు అవన్నీ తెలియదండి, బట్ ఏదైనా డైరెక్టర్ కానివ్వండి, ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, క్వాలిటీ కోసం వాళ్ళు దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఎనీవేర్, అందుకే డిలే అయ్యి ఉండొచ్చు. సుమయ్య రెడ్డి ఫస్ట్ సినిమాతోటి మంచి ప్రశంసలు పొందారు. సో ఇలాగే కంటిన్యూ అవుతూ, అంటే ఇట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ గా తీసుకుంటారా, లేకపోతే ఇంకొద్దిగా కమర్షియాలిటీ ఉండే విధంగా చేస్తుంటారా? ఈ సినిమా మెసేజే కాదండి, కమర్షియల్ ఉంది. ఇట్స్ నాట్ ఓన్లీ మెసేజ్, కమర్షియల్ ఉంది కాబట్టే ఇంతమంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు అండ్ ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ అ కమర్షియల్ ఫిలిం ఫర్ మీ. కమర్షియల్ తో పాటు అవేర్నెస్ అంతే. అండ్ నెక్స్ట్ ఫిలిం ఇట్స్ టోటలీ రామ్ కామ్ అండి. ఒక సినిమా పుట్టి మంచి హిట్ అయిందంటే దానికి పార్ట్ 2 లాంటి ప్లాన్ చేస్తుంటారు. అంత ఓపిక లేదండి దీనికి పార్ట్ 2 చేసేంత. దీనికి పార్ట్ 2 యాక్చువల్లీ మా డైరెక్టర్ గారు పార్ట్ 1 పార్ట్ 2 చేద్దామండి, మన దగ్గర ఉంది ఆల్రెడీ, ఇంకా షూటింగ్ చేసే అవసరం లేదన్నారు. వద్దండి ఇంకా ఇట్స్ నాట్ లైక్ ఒకటి వచ్చింది పార్ట్ 1 పార్ట్ 2 వచ్చిందంటే ఇంకా ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, అది ఫాలో అవ్వాలని ఏం రూల్ లేదు. బట్ మా డైరెక్టర్ గారు అడిగారు పార్ట్ 1 పార్ట్ 2 గురించి, బట్ ఐ సెడ్ నో. ఓకే.